హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నేను మీ రఘునాథ్ రెడ్డి, మిస్టర్ సెలబ్రిటీ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతోమంది సేవకులను చూసింటారు. ప్రముఖ రంగస్థల కళాకారులు, రాయలసీమలో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ రంగస్థల కళాకారులు కృష్ణమూర్తి గారు మన ముందున్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సార్ మీరు రంగస్థల కళాకారులుగా విశేషంగా 30 సంవత్సరాలు సేవ చేశారని మేము విన్నాం సార్. అవును సార్. అసలు రంగస్థల కళాకారులుగా మీరు రావడానికి మీరు స్ఫూర్తి ఏంటి? అసలు మీరు ఏ విధంగా వచ్చారు ఈ ఫీల్డ్కి? నేను పిల్లతనం నుంచి కూడా రంగస్థలం అంటే బాగా మక్కువ ఎక్కువ సార్ నాకు. అప్పటి నుంచి కూడా నేను 1971లో పిచ్చి కోటరాయి అనే సోషల్ నాటకం కూడా వేసేవాడిని. అప్పట్లో చాలా సీనియర్. అప్పుడు నాకు కళ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత అనివార్య కారణం వల్ల కొన్నాళ్ళు బంద్ కావడం, మన ఎడ్యుకేషన్ వల్ల బంద్ కావడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 20-25 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నో నాటకాలు, హరిశ్చంద్ర, విశ్వామిత్ర, ఆ నుంచి వచ్చేసి శ్రీకృష్ణ, గయోపాఖ్యానం శ్రీకృష్ణుడు, కాటిసీను, ఇట్లాంటి హరిశ్చంద్ర పూర్తి నాటకం ఆడేవాళ్ళు సార్. సార్ మీకు మీ నాటక రంగంలో అంటే మీరు వేసిన విభిన్న వేషాలు వేశారు కదా, విభిన్న ప్రతిభావంతులు మీరు పేరు పొందారు. మీకు ఇష్టమైనటువంటి ఒక పాత్ర అది ఏది? నాకు ఇష్టమైన పాత్ర హరిశ్చంద్ర పాత్రనే సార్. హరిశ్చంద్రలో ఏ సీన్? హరిశ్చంద్రలో వేట సీన్ కావచ్చు, అడవి సీన్ కావచ్చు, వారణాసి, కాటిసీన్ 4 ఇష్టమైన పాత్రలు. 4 ఇష్టమైన సాంగ్స్, ఇష్టమైన పద్యాలు, అన్ని రకాలుగా మానవాళిని ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా ఉండాలి, సత్యం అంటే ఇలా నడుచుకోవాలనే ఉద్దేశం మీద ఆ నాటకం ఉన్నటువంటి నీతి ఏ నాటకంలో దొరకదు సార్. సత్య హరిశ్చంద్ర పేరే సత్య హరిశ్చంద్ర. అవును. అంత నీతి నియతమైన నాటకం ఇంకా వేరే నాటకం ఏది లేదు సార్. విలేజ్లో మీరు వేస్తున్నటువంటి నాటకాలు కావచ్చు, తర్వాత మీరు వేస్తున్నటువంటి విభిన్న పాత్రలు కావచ్చు, విలేజ్లో మీకు చాలా అంటే వేలాది మంది మీకు ఫ్యాన్స్ విన్నాను సార్. అది చాలా మంది. అది మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అంతమంది అభిమానం మీరు చూరుకుంటున్నారు సార్. మా వాళ్ళ యొక్క అభిమానమే సార్ మాకు కావాల్సింది. ప్రేక్షకులు ఎంత అభిమానంగా చూస్తారో, ఎంత అభిమానంగా చప్పట్లతో మాకు అభిమానిస్తారో, మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది సార్. మాకు ఇంకా ఏదో చేయాలా, ఏదో పాడాలా అని. మీరు ఫస్ట్ టైం ఏ పాత్ర వేశారు? ఏ వయసులో వేశారు? ఫస్ట్ టైం పాత్ర నేను వేసింది భవానీ పాత్ర వేశాను. భవానీ పాత్ర వేసాను. చింతామణి నాటకంలో భవానీ పాత్ర వేశాను. ఆ భవానీ కొన్నాళ్ళు ఆడిన తర్వాత ఎందుకు నాకు సత్యచంద్ర మీద మొత్తం వచ్చింది. మాకు ఒక గురువు ఉండేవాడు, అనంతపురం నుంచి వచ్చాడు, కళా వెంకట్రావు అని. ఆ కళా వెంకట్రావు దగ్గర సత్యహరిచంద్రకి మాత్రమే అతను మంచి ప్రావీణ్యుడు. అతని దగ్గర మేము శిష్యరేఖం చేశాం. సొంతంగా మా దగ్గరే ఉండేవాడు ఆయన. అట్లా ఆ విధంగా సత్యహరిచంద్ర కొన్ని నేర్చుకొని అతని దగ్గర చాలా నాటకాలు ఇచ్చాను సార్. అప్పట్లో నాటకాలు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నాను. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పటి నుంచి కూడా మళ్ళీ ఇంకొక సూదేపల్లి అని డోన్ దగ్గరే ఉన్నాడు, ఒక బలరాముడు అని, అతని దగ్గర శిష్యరేఖం చేస్తూ మా నాటకాలు కొనసాగిస్తున్నాం సార్. ఫస్ట్ టైం మీరు భవానీ పాత్ర వేశారు కదా? అవును. అవి వేసినప్పుడు మీకు సమవుజ్జిగా అప్పట్లో మీరు చింతామణిగా ఎవరు ఉండేవారు? చింతామణి రజనీబాయి ఉంది. రజనీబాయి అనంతపురం వచ్చేసి ఆర్ విజయలక్ష్మి, ఇట్లా ఇంకా వనజకుమారి, ఇట్లా మెయిన్ సీనియర్ కళాకారులంతా మాతో పాటు వేసినారు సార్. మీరు ఫస్ట్ టైం భవానీ పాత్ర వేశారు కదా, ఫస్ట్ అంటే ఎవరికైనా ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది, అది వేసినప్పుడు మీకు ఎలా ఫీల్ అయ్యారు సార్? ఫీల్ అయినాము కానీ మాకైతే వేరే ఇది లేదు సార్. మాకు చాలా సంతోషంగా ఫీల్ అయినాం, కానీ స్టేజ్ భయం కానీ అటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఆనాడు సోషల్ నాటకాలు ఆడిన తర్వాత స్కూల్లో ఆడేవాడిని. స్కూల్లో అన్నప్పుడు కూడా నాకు కొంచెం తక్కువ అది స్టేజ్ ఫియర్ లేదు కాబట్టి అట్లనే దాన్ని కొనసాగించింది, ఏం భయం లేకుండా. సార్ మీరు రంగస్థలంలో మీరు నంది అవార్డు తీసుకున్నారు మేము విన్నాం సార్. అది ఏ విధంగా, దేనికి సంబంధించి మీకు ఇచ్చారు? ఇదే సత్యహరిచంద్ర నాటకం గురించి, కాటిసీన్ గురించి నంది అవార్డు వచ్చింది సార్. రవీంద్ర భారతిలో, రవీంద్ర భారతిలో 2007లో వచ్చింది సార్ అది. ఆ తర్వాత మళ్ళీ అదే వారణాసి పాత్రలో శ్రీశైలం శాలివాహన సంఘం వాళ్ళు కళాప్రపూర్ణాన్ని బిడ్డ ఇచ్చి వాళ్ళు సత్కరించినారు. కళాప్రపూర్ణాన్ని బిడ్డ సత్కరించినారు. అప్పటి నుంచి ఇంకా వేరే ఏమీ లేదు సార్.
సార్ ఇప్పుడు లక్ష్మణరావు గారు అని ఒక ఫేమస్ ఉన్నారు సార్, లక్ష్మణరావు గారు, తర్వాత డివి సుబ్బారావు అని చాలా మంది కళాకారులు, వెంకట నరసింహాయుడు, వీళ్ళంతా కూడా, వాళ్ళందరితో కూడా మీరు స్టేజ్ పైన నాటకం వేసిన, అంటే వాళ్ళతో కలిసి చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, వెంకట నరసింహతో వేసినప్పుడు ఆయన పాత్ర వేరు, మా పాత్రలు వేరు. మీరు హరిశ్చంద్ర మాత్రం వేస్తాము. వాళ్ళు గయపక్కన కృష్ణుడు, లక్ష్మణరావు ఆయన కలియుగ ఆంజనేయుడు, కలియుగ ఆంజనేయ బిరదాంకితుడు, మహానుభావులు సార్ వాళ్ళు. ఈయన వెంకట నరసింహ కూడా రాయలసీమ రత్నం అని, వెండి కిరీటధారి, వెండి గాంధీవధారి అని ఆయన కూడా చాలా పెద్ద కళాకారులు. వాళ్ళకి మనం పోటీ చేసేంత స్థితి లేదు సార్ మనది. కానీ మన చేతన కాటికి మనం కొద్ది పాత్రకు న్యాయం చేయాలి అనేది గురువుల ప్రభావంతో, గురువుల ఒక దయతోటి చేస్తుంటాం సార్. సార్ మీరు పంచమంకాల్లో ఒక సీన్ కదా మీది, కాటి సీన్ అనేది. అవును. మీరు పంచమంకాలకు సంబంధించిన ఆ సీన్స్ ఇష్టపడతారా, లేదా హరిశ్చంద్ర పూర్తి నాటకం మీరు ఇష్టపడతారా? పూర్తి నాటకాలు ఆడడం లేదు సార్. ఇప్పుడు పూర్తి నాటకం ఎందుకు ఆడడం లేదంటే, కింది నుంచి పై వరకు పోతే నాకు మెయిన్ పాత్రలే కావాలని ప్రేక్షకులు అడుగుతుంటారు. ఓకే. ఈ వేసే వాళ్ళు వీళ్ళు కూడా నాకు రాముడే కావాలంటే ఎంతమంది రాములు వస్తారు, ఎంతమంది కృష్ణులు వస్తారు అంటే పాత్రధారులు కూడా సేమ్ అవే కోరుకుంటున్నారు, కోరుకుంటున్నారు. పంచమాంకాల్లో అయితే మెయిన్ పాత్రలు 5 పాత్రలు ఎన్నుకొని గోపాఖ్యానం, రామాయణ యుద్ధం, అనంత రాయబారం ఇట్లాంటి కొన్ని ఏరుకొని మాత్రం చేస్తారు. దాంట్లో సత్యహరిచంద్రలో ఒకటి కాటిసీన, వారణాస, నలుగురు ఇల్లే అయిపోతే ఇంకా మిగతా వాళ్ళకి టైం ఉండదు కదా అని ఈ పంచమాంకాల ధోరణి వచ్చేసింది సార్. లేకుంటే పంచమాంకాలు అనేది అప్పట్లో లేవు, ఒక అంకమే. ఓకే. పూర్తి నాటకాలు ఏకాంకాలు కాలక్రమంగా మారుతూ మారుతూ వీళ్ళు మాకు ఇదే కావాలా, నాకు కృష్ణుడే కావాలా, పుట్టిన వాళ్ళు కృష్ణుడే కావాలంటే ఎంతమంది కానీ కృష్ణుడు వస్తుంది, రాదు కదా. దాంతో ఒకే కృష్ణుడు కావాలంటే ఇబ్బంది అని 4 కృష్ణులు పెడితే సార్. ఓకే. అందుకే సీన్స్ సపరేట్ డివైడ్ చేసి పంచమాంకాలు చేసాను సార్ అవి. ఓకే. సార్ ఇప్పుడు నేను చాలాసార్లు కూడా ఈ పంచమాంకాలు తర్వాత పూర్తి నాటకాలు చూశాను, నాకు కూడా ఇంట్రెస్ట్ వీటికి. దాంతో ఈరోజు మిమ్మల్ని మా స్టూడియోకి రమ్మని పిలవడం జరిగింది సార్. సో కాటి సీన్ అనేది పంచమాంకాల్లో చివరి సీన్గా వేస్తుంటారు, అసలు కారణం ఏంటండి సార్? కాటి సీన్ అంటే లాస్ట్ కార్డు అంటే ఏంటి, వల్లకాడు. దాంట్లో కొంచెం హావభావాలు, కొంచెం దుఃఖరసమైన సీన్ అది. చంద్రమతి కొడుకుని ఎత్తుకొని రావటం, ఆ కొడుకుని చనిపోయింది ఏడవడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి లాస్ట్కి ఫస్టే ఇట్లాంటి దుఃఖరసమైన సీన్ వేస్తే తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్స్ మార్పు వస్తుంది, వాళ్ళకి రాదు, ఫేస్లో రాదు. తర్వాత లవ్ సీన్లో హ్యాపీగా ఆడి పాడు ఉండేటువంటి సీన్లలో ఆ సీన్ వేసిన తర్వాత దీన్ని లేక ఫీలింగ్స్ రావనే ఉద్దేశం మీద అది లాస్ట్కి, అందులో కాటి అంటే లాస్ట్ కదా, కాటి అంటే లాస్ట్, అందుకని ఆ లాస్ట్ సీనే వేస్తారు సార్. మధ్యాహ్నం అయితే 90% పెట్టరు కాటి సీన్, అది చాలాసార్లు లాస్ట్ సీన్ సార్. కాటి సీన్ లాస్ట్, సత్యహరిచంద్ర సీన్లే లాస్ట్ సీన్లే పెడతారు. ఎందుకంటే అవన్నీ ఈ లేడీ ఉంటుంది కదా చంద్రమతి దేవి, ఆ చంద్రమతి దేవి ఏడవడం చూడడం ఎక్కువ ఉంటుంది. దాని గురించి ఆమె మళ్ళీ ఫీలింగ్స్ మళ్ళీ రావాలంటే రావు ఈ సీన్లలో వేస్తే. చింతామణి ఎలా అది వేసినాక చింతామణి వేయలేదు ఇంకా. ఓకే. సార్ ఇప్పుడు మీరు పంచమాంకాల్లోనూ కాటి సీన్ మీరు వేస్తుంటారు, మీకు సమఉజ్జిగా అంటే దేనికైనా సమఉజ్జి ఉండాలంటారు కదా, మీకు సమఉజ్జిగా ఇప్పుడు ఎంతవరకు ఎవరెవరితో మీరు కాటి సీన్లో, అంటే మహిళ ఉంటారు కదా సార్, మహిళా పాత్రలో ఎవరితో మీరు ఎక్కువ? అదే సార్, సమఉజ్జీలు అంటే లేడీ చంద్రమతి. ఓకే. సో ఈ నాటక రంగంలో మీరు స్టేజ్ ఎక్కినప్పుడు కావచ్చు, లేదా మీ జీవితంలో కావచ్చు, అంటే ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్. చాలామంది మాకు సపోర్ట్ లేనప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన కళాకారులకు తిరిగి ఎక్స్పెండిచర్ వస్తుంది కదా, ఖర్చు, ఛార్జీలు, వచ్చిన భోజనాల ఖర్చులు ఇటువంటి ఉంటాయి కదా, అవన్నీ లేని చోట కూడా మేము సొంతంగా పెట్టుకొని ఆడిన రోజులు ఉన్నాయి సార్. అన్నమాట అప్పట్లో నాటకం రంగంలో ఆ విధంగా జరిగిన రోజులు ఉన్నాయి. మాకు అవే కష్ట నష్టాలు అంటే అవే బాధలు మాకు తప్ప మిగతావంటూ ఏం లేదు. అందులో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహాయం కూడా మాకు ఎప్పుడూ చేయలేదు. ప్రభుత్వం కూడా ఈ బాక్సులు ఇటువంటివన్నీ మేము ఓన్గా కష్టపడి కొన్నవే. మేము కొని మేము దీని మీద బతకడం కష్టం కాబట్టి నేను వృత్తిరీత్యా ఆర్ఎంపీ వైద్యుగా, గ్రామీణ వైద్యులుగా చేస్తున్నాను. గత 55 సంవత్సరాలు 56 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాను. దాని మీద బతుకుతూ ఈ కళను పోషిస్తూ ఇలా జీవనం కొనసాగిస్తున్నాం సార్ మేము ఇక్కడ. ఒకప్పుడు పల్లెల్లో ఈ నాటకాలకు మంచి ఆదరణ లభించేది. అవును సార్.
నాటక పోషకులు కూడా ఉండేవాళ్ళు. ఉండేవారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటక రంగానికి ఎటువంటి ఆదరణ ఉంది? బాగా తగ్గింది. ప్రజెంట్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ప్రజలు? ప్రజెంట్కి అయితే నాటక రంగానికి అయితే పల్లెల్లో కళారంగం మీదనే ఇంట్రెస్ట్ తగ్గింది సార్. ఓకే. దానికి ప్రభుత్వం ఏం చర్య తీసుకోకపోవడం వల్ల ఒకటి, ఈ టీవీఎస్ మాధ్యమాలు, సోషల్ మీడియా మాధ్యమాలు, టీవీ ఇవన్నీ వచ్చినందువల్ల సినిమాలు కొంత ఆదరణ తగ్గింది సినిమాలు. కానీ మళ్ళీ ఈ మధ్య కాలంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చిన్నగా స్టార్ట్ అవుతుంది సార్. అవుతుంది మళ్ళీ పిలుస్తున్నారు. ఏ ఊరు? మా కుటుంబం మధ్యన మాది డోర్ మండలం ఎద్దిపెంట సార్ మాది. ఆ ఎద్దిపెంట నుంచి నేను అక్కడే ఉండేవాడిని. అక్కడే ఉంటూ ఈ వైద్యం చేసుకుంటూ కళ మీద అభిమానంతో కొంచెం నేర్చుకొని, ఇంకా ఎందుకు కళ అంటే కొంచెం బాగా ఇంట్రెస్ట్ సార్ మాకు. ఆ కళ ఎక్కడున్నా కానీ పోయేవాడిని. నాటకం వేస్తున్నారంటే పోయి చూసేవాడిని. మనం కూడా వేద్దాం ఇట్లా అని ఇంట్రెస్ట్తో నేర్చుకోవడం జరిగింది, ఆడము జరిగింది. ఎన్నోసార్లు కూడా ప్రేక్షకుల ద్వారానే మంచి పేరు సంపాదించుకున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చింటారు అంటే ఈ నాటక రంగంలో మీరు ఎన్ని సార్లు ఈ కాడిసిన పాత్ర వేసింటారు? దాదాపు మొత్తం అన్నీ కలిపి ఒక 500 నాటకాలు ఆడింటారు. 500 నాటకాలు? 500 నాటకాలు. చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. ఇప్పట్లో అయితే ఇంకా వయసు ప్రభావం బట్టి. ఒకటి సార్ మా ప్రేక్షకుల కోసం, మా వీక్షకుల కోసం ఒక చక్కటి పద్యం మాకు వినిపిస్తారా? ఓకే, తప్పకుండా సార్. మాయామేయ జగంబె నిత్యమని సంపాదించి మోహమున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కత్తెలగాలుతో ఆ ఇల్లాలును రాదు పుత్రును తోరైరారు తప్పింపగా ఇది ఒక విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలిలో కన్నులు మోసిన మంద భాగ్యుడు ఒకడైనా లేచిరాడు. అయ్యో ఎన్నాళ్ళి చలనంబులే నిశ్చయనంబు ఏ తల్లులు అల్లాడిరో ఏ తల్లులు అల్లాడిరో కన్నీటమ్మడి కాగిపోయినవి, కన్నీటమ్మడి కాగిపోయినవి నిట్టంబిందు పాషాణములు.
ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మన కర్నూలు జిల్లాలో అంటే మన రాయలసీమ సార్ మొత్తం పైన ఎంతమంది మీరు కళాకారులు ఉంటారు సార్? చాలా మంది ఈ నాటకరంగం సంబంధించిన వాళ్ళు, నాటకం సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మండలాల్లో ఉన్నారు, పల్లెల్లో ఉన్నారు, టౌన్లలో ఎక్కువ ఉంటున్నారు సార్ ఇప్పట్లో. కానీ దాన్ని వృత్తిగా ఎవరు తీసుకోవడం లేదు సార్ ఇప్పుడు పేద కళాకారులకి వృత్తి కళాకారులు అదే సార్, ఉండేవాళ్ళు పేద కళాకారులకి గవర్నమెంట్ సంబంధించి పెన్షన్స్ కావాలని చెప్పేసి అప్పట్లో అడిగేవారు. ఇప్పుడు అటువంటిది పెన్షన్స్ మీ గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ప్రోత్సాహంగా ఇస్తున్నారా? పేద కళాకారులకు పెన్షన్లు ఇవ్వని చెప్పి దాదాపు గత 20 సంవత్సరాల నుంచి మేము మొరపెడుతూనే ఉన్నాం సార్. కానీ పట్టించుకోలేదు ఎవరు, గవర్నమెంట్ ఏమి హెల్ప్ అయితే చేయలేదు. కానీ అట్లాగే పోరాడుతూనే ఉన్నారు పాపం. దుర్భర జీవితం చాలామంది ఉండి లేక ఈ కళను నమ్ముకుంటే ఇబ్బంది అని చెప్పి వేరే కళల మీద పోతూ ఏదో పని చేసుకుంటూ పని బట్టలు చేసుకుని బతుకుతూ ఉన్నారు. ఈ దీని మీద అంటే బ్రతకడం కష్టం అని చెప్పేసి వదులుకున్న రోజులు చాలామంది ఉన్నాయి. ప్రభుత్వ ఆదరణ కరువైంది. ఓకే, ప్రభుత్వం ఎంతో మంది కళాకారులు ఈనాడు కూడా ఉన్నారు. మీ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఏమంటే కళాకారులు పుష్కలంగా ఉన్నారు సార్. ఓకే, కానీ వాళ్ళకు చేయూత లేదు, సరైన ప్రోత్సాహం లేదు. వాళ్ళకు కూడా ఈ తబల కళాకారులు ఉన్నారు, చర్మ వైద్యుటువంటి వాళ్ళు, వాళ్ళకి తబలాలు కొనిస్తే వాళ్ళు దాని మీద డెవలప్ అయ్యి ఎంతో చేస్తారు. ఈ హార్మోనియం బాక్సులు మాకు సమాజాలు ఉన్నాయి ఆడ, ఎవరు డోర్న్లో కానీ లేకుంటే ఏ టౌన్లో ఎక్కడ చూసినా కొన్ని సమాజాలు ఉన్నాయి. నాటక సమాజాలు, ఆ సమాజాల దాంట్లో మేము ట్రైనింగ్ చేస్తూనే ఉంటాం. దానికి కొంత పలానా సమాజానికి పలానా మాకు కొన్ని ఎక్విప్మెంట్ ఇస్తే దాని ద్వారా మేము ఇంకా ఇంత బాగా చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఓకే సార్, చివరిగా ఒక మాట చెప్పండి సార్. చెప్పండి. వర్ధమాన కళ రంగానికి వచ్చేటువంటి వర్ధమాన నాటక వేసేటువంటి యువ నటులకు మీరు ఏం చెప్పగలుగుతారు సార్ ఫైనల్గా? యువ కళాకారులను ప్రోత్సహిస్తూ యువత ఎప్పుడైతే ఈ కళారంగంలోకి బాగా ఎంటర్ అయిందంటే ఇంకా బాగా ఉంటుంది సార్, బాగానే వస్తారు, బాగా నేర్చుకుంటారు. యువత ముందుకు రావడం లేదు ఇంట్రెస్ట్గా. సంగీతం అంటే పూర్తిగా అవగాహన లేకపోవడం ఇందుకు కారణం. సంగీత పాఠశాలలు లేవు, స్కూళ్ళు లేవు, ఏం లేవు. సంగీతం అంటే ఏదో ఒకటి నడుస్తారనే ఉద్దేశం మీద వాళ్ళకి అర్థం కాక రాగములు సంగీతం ఎంత ఉంది, దీంట్లో సరిగమలు ఎన్ని ఉన్నాయనే సంగతి తెలియక వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు సార్. మెయిన్ ప్రాబ్లం అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ మీ యూ, ధన్యవాదాలు. విలువైన సమయాన్ని మాకు కేటాయించి అమూల్యమైన విషయం చెప్పేందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.